నమస్కారం పెద్దాయన. బాగున్నారా? బాగున్నా బాగున్నామా. బాగున్నారా? మీ పేరైతే? నా పేరు నాగేశ్వరరావు, మల్లేని నాగేశ్వరరావు అంటారు. మల్లినేని నాగేశ్వరరావు. అంటే ఎక్కువ మంది జిల్లాల వారిగా అన్ని జిల్లాల్లో తిరిగాం కాబట్టి సొలస నాగేశ్వరరావు అంటారు. మాకు పరిచయం ఏంటంటే సొలస నాగేశ్వరరావు. అంతే అంతే. ఇప్పటి వరకు అయితే నేనైతే చూడలేదు. అవును. ఇప్పుడున్న పశు పోషకులు చాలా మందికి కానీ, లేకపోతే చూసేవారికి కానీ, ఎవరికైనా సరే మీరైతే తెలియదు. ఈ మధ్యన పవడంజీ అన్నయ్య గారు మీ గురించి చెప్తే తప్పితే మా గురువు గారు మీ గురువు గారు ఎవరైనా అంటే సొలస నాగేశ్వరరావు గారు అన్నారు. అవును. తనని వేరే ఫారంలకి మీరే పరిచయం చేశారు. ఫారాలకు కూడా తను మీ కింద కొంతకాలం అయితే తర్ఫీదు పొందామని అయితే చెప్పారు మాకైతే. ఆ సొంత కాలం మా కింద అని బాకు, మా సొంత బిడ్డ లాంటి వాడు. మీ సొంత బిడ్డ? సొంత బిడ్డ. ఇవాళ కూడా అందరిని అబ్బాయి అని పిలుస్తాం, అందరిని ఎరగిన వాళ్ళని అబ్బాయి అని పిలుస్తాం. అరే అంజియా ఇటు రారా. అంజీని స్వతంత్రుడు మాకు. అంటే బంధుత్వం? బంధుత్వం ఏం లేదు. వాడు చిన్నతనం నుంచి కూడా అంత తెంపుగా ఎద్దులను తాడు తీశాడు. 90 నుంచి తాడు తీస్తున్నాడు. అంతకుముందు వాళ్ళ నాన్న వాళ్ళ అమ్ముడు తిరిగేది. వాళ్ళ నాన్న వాళ్ళ ఎద్దులు మేపేరు, వాళ్ళ మామ వాళ్ళ నాన్న. ఇది 90 నుంచి ఇక ఎద్దులు తాడు తీయటం మొదలు పెట్టాడు. బాగా తాడు తీశాడు. ఎవరన్నా అవతల వాళ్ళు ఏదైనా యాంటీగా మనతో ఏదైనా మాట్లాడినా కూడా దానికి కూడా వాళ్ళ అన్నదమ్ములు అంజియా సీను అని ఉన్నాడు వాళ్ళ అన్నయ్య. ఇద్దరు పెద్దనే ముందు వస్తారు వాళ్ళిద్దరు. వాళ్ళని ఏదన్నా కానీ మన వర్గంలో ముందుంటారు పిల్లలైన. కొన్ని పందాల్లో కొంచెం తేడాలు రాబోయేటప్పుడు అబ్బాయి వద్దురా అని నేనే మన పిల్లలనాగా వెనక్కి తీసుకొచ్చుకుంటా. ఎందుకంటే మనం బయటకు పోయేవాళ్ళే, ఊళ్ళో కాదుగా. అవును. అట్లా వెనక్కి నచ్చ చెప్పుకొని వచ్చాం. అట్లాంటివి సొంత పిల్లల వాళ్ళు మాకు. సొంత పిల్లలు అంటారు. అవునమ్మా. మీ కిందకు వచ్చిన శిష్యులు అయితే కాదా? శిష్యులు కాదు, మా సొంత పిల్లలే. సొంత పిల్లలే. మా గురువు గారని అయితే చెప్పుకోవచ్చు. ఇప్పుడు మా మేనమామను కూడా నేను మా మేనమామ కన్నా ముందే నేను మేనమామ 63 నుంచి తోలుతున్నాడు. ఆయనకి తెలియకుండా మా అత్తగారు వాళ్ళు పల్లపాడు అని పత్తిపాటి 10 కిలోమీటర్లు తూర్పుగా ఉంటుంది, మలాయపాలెం పక్కన. ఆ ఊర్లో మా బావమరిది ఎద్దులు ఉన్నాయి. అంటే మా బావ అవుతాడు, ఆయన నాకన్నా పెద్దడు. ఆయన దగ్గర ఎద్దులు తెలగాయపాలెంలో ఉన్నారు, మంచి కోడలు. వట్టగొట్టిన తర్వాత ఎందుకో నాకు కలిగింది, బాగా లాగుతున్నాయి. వట్టగొట్టిన తర్వాత లాగుతుంటే వాళ్ళది 3 ఎకరాల చేను ఉంది. పల్లపాడు చెరువు కట్టకి దర్శనం పక్క ఇల్లు కట్టారు. ఇంటికి దర్శనం 3 ఎకరాల చేను ఉంది. ఆ చేలో 160 అడుగులు కావు తీపిచ్చా. 160 అడుగులు? 160 అడుగులు ఇసుక కావు తీపిచ్చా. మీరా? ఇసుక కావు తీపిచ్చి ఆ ఇసుకలో వాటిని నేర్పుతున్నా ట్రైనింగ్. కుర్రాళ్ళని అంతా కొత్త, ఆ ఊరికి అసలు తెలియదు, పందెం ఏందో తెలీదు, వానమాలు తెలీదు. ఇంక అందరికి నేనే నేర్పి ఉంటే కానీ జాతరలో కానీ నేర్పుతున్నా. ఒకవేళ మా మామయ్య గారికి చెప్పకుండా ఎందుకు చేయాలని నేను సాతులూరు వెళ్ళా. మామయ్య నేను అతను ప్రాక్టీస్ పెట్టాను, చూద్దు రామయ్య అన్న. సరే వచ్చాడు. జతను కట్టాం. జతను కట్టి బండి ఎక్కాడు. బండి ఎక్కితే నేనేమో కేక టోన్ పెద్ద కేకలేనది. కేక ఎత్తే ఆయన కేక మారింది. అందుట్లో వలపడదు పోల నిల్చుంది. కొత్తవి కానీ ఏదైనా, ఒరే ఇది నాకు కొత్త కదా అని దిగాడు. ఇక నేను ఎక్కితే అదరికి ఇదరికి తిరిగినాయి. తర్వాత గొట్టిపాడు పందానికి వచ్చాం. గొట్టిపాడు వాటితోటే గొట్టిపాడు పందానికి వచ్చాం. గొట్టిపాడు పందానికి వస్తే ఇక జన జతల్లో సెకండ్, ఒంటింపులో ఫస్ట్ వచ్చినాయి. అట్లా 2 సంవత్సరాలు తోలే వాటితోటే. మళ్ళీ 3వ సంవత్సరం ఏలూరు 4 చక్రాల పందానికి పోయే వాటితోటే. ఏలూరు 4 చక్రాలు పోయి ఒంటింపులో ఫస్ట్, జాతరలో సెకండ్ తోలే. ఏలూరులో ఏది వెంకటేశ్వర్లు జాతరలో ఫస్ట్. ఇక అయిన తర్వాత వాటిని ఇక పెద్దవాళ్ళు ఏదో ఇంట్లో అరుస్తున్నారు, ముసలాళ్ళు ఉంటారు కదా, అరుస్తుంటే ఇక కాదులని చెప్పి నేనేం చేశానంటే ఒక 2200 పెట్టి దోళ్ళు కొన్నా. 2200 దోళ్ళు పెట్టి ఆ పల్లపాటిలోనే ఒక 2 ఎకరాలు పోతాట వేసా. ఏ టైంలో?
ఇదా 70 ఆ ప్రాంతం, 71 పొగతోట వేసా, 71 అని అనుకుంటా. పొగతోట వేసా, పొగతోట వేసి ఇక ఏదైనా దోళ్ళు కొని ఈ పొగాకు తోలి గుచ్చి తాళ్ళు కట్టాలి కదా, పొయ్యి గాజన తోలాను, పందిరేసాను, కట్టి తింటే బాగా లాగుతుంది. అందుట్లో దాపడది బాగా లాగుతున్నేసరికి నేనేం చేశాను, ఊరుకోకుండా బాగుంటుందంటే మాది మిగులు అని ఇంకొక బాగుండాడు, ఊరంతా కొరపట్టి వెళ్ళాడు, కొరపాటి పెద్ద వెంకటేశ్వర్లు అని ఉన్నాడు. ఇక ఆయన నేను మాది మిగులు అనుకుని ఒకనాడు ఏం చేసామంటే 3 ఎకరాల చేలో చక్రాలు కట్టి ఇసుక మూటలు వేసాం బండి మీద. ఒక్కొక్క ఎద్దుని మందు బాగా తోలింది వాళ్ళ తాళ్ళ. ఇంకా అతను వాళ్ళు ఏమో ఆగిపోయారు, మనం గొట్టిపడొచ్చాం మళ్ళీ. అది ముందేమో సాకల చెరువు కాడ 2 ఏళ్ళు, ఇది 3వ సంవత్సరం ఏమో మన పత్తిపాడి నుంచి గొట్టిపాటిలోకి ఎంటర్ కానీ దిగేటప్పుడు పళ్ళు ఉంది చూసావా, ఆ పళ్ళులో మఠం ఉంది యువతల, ఆ మఠం కాడ పెట్టారు. ఆ ఏడు తోలేను. సరే మనం కొత్త, దూడ కొత్త, సెకండ్ వచ్చింది. అప్పుడు సైజులు పాడు లేవు, పైనే కట్టాం. ఇంకా అదన గుంటిపల్లి సుబ్బారావు అని చింతపల్లి పడింది ఫస్ట్, మన సెకండ్ వచ్చింది. వాళ్ళు ఏమో రాలా. ఇక మనం బాగా లాగుతుందని ఇంకా అక్కడే మేపాము, వాళ్ళపాటిలోనే మేపాము. తర్వాత మనకు కొద్ది రోజులు ఉన్న తర్వాత మనకి ఏదో అక్కడ కొంచెం కలిసి రాలి. లాగడ గతంలో 2 పిల్లలు పుట్టిపోయారు, ఇల్లు వచ్చుకోవట్లేదు, ఈశాన్యమూలలో ఇల్లు అది. సల్లంగా ఏడకి వచ్చారు, 2 పిల్లలు పుట్టారు, బాగానే ఉన్నారు. పిల్లలు పుట్టినాకనే కొన్నది దూళ్ళు, మనకు బాగానే ఉంది. అసలు మీ నేపథ్యం ఏంటి, అసలు మీ బాల్యం ఏంటి, మీ కుటుంబం ఏంటి, మీ నాన్నగారి పేర్లు, అమ్మగారి పేరు? మా కుటుంబం అసలు ఈ రంగానికి రావటానికి గల మెయిన్ కారణం, అసలు ఎవరిని చూసి ఆకర్షితులయ్యారు? మా మామయ్యని చూసి ఆకర్షిత. మీ మామయ్య మేనమామ గారా? మా మేనమామ గారే, ఆయన అక్కడ తోలుతున్నాడు కదా సాతులూరు. ఆయన చూసే నేను తోలాలనుకున్నాను అంతే. మీ కుటుంబం గురించి చెప్పాలి చూస్తే మీ నాన్నగారు? మా నాన్నగారు మా వాళ్ళు అంతా చెప్పడానికి వాళ్ళు పనిచేసేవాళ్ళే కానీ మనం ఆడికన్నా పోతుంటే వద్దనేవాళ్ళు కాదు. మా ఆడవాళ్ళు ఇంకో 10 మంది వస్తున్నారంటే ఇంకో 10 మంది గొడ్డు పెట్టింది, అంతేగాని వాళ్ళు వద్దనే స్థాయికి ఉంటే ఇంకో 10 ఎకరాల పొలం ఉండేది, దక్కేది. 10 ఎకరాలు పోయినట్టుంది. 10 ఎకరాలు, ఒక 50 షేర్లు బంగారం పోయింది. పన్నెం పోని, పొలాల్లో తినని, ఏదైనా కానీ లోకల్ ఎద్దులు తోలని, ఏదైనా కానీ. ఇవాళ ఏముందయ్యా, ఇవాళ ఎద్దులు తోలితే బేరం కదా. ఆవేళ ఎద్దులు తోలడం అంటే మామూలుగా ఎద్దులు అనకూడదు మనం ఒకళ్ళు, కానీ ఎదురు పెట్టి తోలేము ఎద్దుల్ని. ఒకవేళ ఏదైనా ఉలవలు లేవంటే అవసరానికి వేసుకొచ్చుకో ఇవి అని తర్వాత సర్దుకునేది, తోలేవాళ్ళు అట్ట ఆయాలి. ఇవాళ ఏముంది, ఇవాళ తాడు పట్టుకున్న 500, మా ఇటాల శేష ఇయ్యాల, ఇట్లా జరుగుతుంది. ఇక ఆయన ఎప్పుడైతే తోలుతున్నాడో పొనుగుపడిపోయా నేను ఈ జాతం తీసుకొని. ఎవరిని చూసి ఆకర్షణ వచ్చింది అన్నావు కదా, పొనుగుపడిపోయా. ఆయన దగ్గర ఉండే ఇంట్లో ఉండి కాదనా మన సైజు తక్కువ, 2 సైజులు, వాళ్ళ పెద్ద సైజు. ఎవరి పొనుగుబాటులో మన 2వ సైజు పందానికి వెళ్ళాం. మా మామూలు పెద్ద సైజులో ఉండేవి. ఆ 2వ సైజులో కట్టే నేను, కడితే మనకి ఫస్ట్ వచ్చినాయి. ఇంకా తర్వాత అన్ని పోయినాయి, మనకి ఊరేగింపులతో ఊళ్ళోకి వచ్చాం. ఇక అక్కడి నుంచి చల్లంగా మామ అల్లుడు కలవటం, జగన్నాథరావు కలవటం. ఇక మనం ఇక్కడికి వచ్చాం కదా దగ్గరలోకి, అక్కడ ఉండకుండా ఇక ఆయన ఎద్దులకి సైడ్ తోలటం. మన ఎద్దులు 3 ఏళ్ళు తోలినాక మళ్ళీ అమ్ముకున్నా. 77 తుఫానుకి 78 అమ్మా. ఆయన దగ్గర ఉండే అప్పుడు పెద్ద సైజు ఎద్దులు 5 ఆలుతుండేది. ఇంకా 5 ఆలుతుండే తలకి మాదలు ఎద్దులు తాలుతుండే తలకి ఇంకొకళ్ళు అని దాదాపు 100 జతలు తోలాం. తక్కువ ఇంకా ఉండవు, ఎక్కువే ఉంటాయి కానీ ఒక 100 జతలు తక్కువ ఉండవు. నేను తోలిని, ఆయన కొన్ని తోలినాక 90లో చనిపోయాడు. నేను 2018 జగన్నాథరావు చచ్చిపోయాడు. నేను మళ్ళీ 2018 దాకా తోలే కదా. ఇది మా హిస్టరీ.
అసలు జగన్నాథం గురించి చెప్పాలి చూస్తే చెప్తారు అసలు తన గురించి కానీ పెద్దగా ఎవరికి తెలియదు. ఏదో మీరు చెప్తుంటే లేకపోతే అంజీ బాబాయ్ గారు చెప్తుంటే జగన్నాథుడికి పేరు కానీ అసలు ఆయన తోలే విధానం కానీ లేకపోతే ఆయన గురించి ఏమైనా చెప్పగలుగుతారు? ఆయన గురించి చెప్పేది ఏముంది, ఆయనకి తెలియదు ఏముంది. నాకు మేనమామ అయితే ఆయన మనసు. ఇప్పుడు ఆయన ఏదన్నా నేల మీద పందెమైనా రోడ్డు మీద పైన, నేల మీద పందెం అయితే ఎద్దు మనసుని బట్టి తోలుతాడు. రోడ్డు మీద పందెం అయితే ఆయన తెలివితేటలు ఉపయోగపెడతాడు. రోడ్డు మీద పందెం అయితే నడి రోడ్డు మీద అయితే ఎంతో కొంత ఏం దొరికింది. నేల అయితే నేల మీద ఏంటంటే ఎద్దు మనసును అంటే ఎద్దు ఏదైనా ఆగిపోయింది అనుకో, బరువు అయ్యో బాధపడో దాన్ని చుచ్చగొట్టుకొని మళ్ళీ నచ్చగొట్టుకొని అట్లా ఎద్దు చుట్టూ తిరిగి వచ్చి దూకుంటా మళ్ళీ వచ్చి పట్టిస్తాడు. దాన్ని బాధడు ఆయన. అది ఇదేం చేస్తాడంటే రోడ్డు మీద పందాలు అయితే ఆయన చూపే కొంచెం ఇట్టుంటది. ఆ చూపుని ఇట్నే చూస్తుంటాడు. ఆ నడి రోడ్డు మీద ఏం దొరికింది అంటే రవంత అట్లా ఉంటాయి కదా రోడ్లు. ఏ రోడ్లు అయినా నడుము కొంచెం లేచిద్ది కదా, ఆ సెంటర్ దిక్కుండా తోలుకుంటాడు. సెంటర్ దిక్కుండా దిగింది అనుకో ఆపి అమ్మంటే మళ్ళీ అట్ట ఎత్తి పెట్టుకుంటాడు. అది ఆయన ఆన్లో ఉండే గొప్పతనం. అది అది జగన్నాథం గారు అంటే జగన్నాథం గారు అది చెప్పుకుంటే కాదు. ఆయన వెనకీడితో ఒక తిరణాల మనిషి ఏమో బాగా చక్కని మనిషి, ఆస్తిపరుడు, అన్ని అంగులు ఉన్న మనుషులండి. సొంత జాతలో మేమే చేశాడు. ఇక వాళ్ళ ఏళ్ళవి కూడా తోలాడు జగన్నాథరావు గారు. తోలాడు కానీ అది ఇప్పుటాలు కాదే. ఆయన చెప్పినట్టు ఇంటే తోలుతాడు, లేకపోతే పగ్గాలు పారేసిపోతాడు. ఎవడన్నా చెప్పిన మాట నా లవడాలో అయితే నువ్వు ఎవడరా నువ్వు అని అంటాడు. ఇప్పుడేమంటారు, ఇప్పుడు రే నువ్వెవడరా తో దిగు బయటికి అంటున్నారు ఎద్దలోళ్ళు. అప్పుడు ఆయన ఏమంటాడు, ఎవడరా నువ్వు బయట దిగు, ఎవడరా నువ్వు అని అంటాడు ఎద్దలోళ్ళు. అట్ట ఎద్దులోళ్ళు భయపడి చచ్చే దాయాల ఆయనకి. ఇవాళ అట్ట కాదు. ఇవాళ ఎద్దుల ఓనర్ చెప్పినట్టు డ్రైవర్లు వినాలి. అది తీరి. చాలామంది ఎద్దులోడు ఎవడన్నా ఎదురు తిరిగి మాట్లాడటానికంటే భయం జగన్నాథం గారితో. చాలా భయం. ఎవడన్నా ముందు దాగి వచ్చాడు అనుకో వాడిని కోగులు కుక్కర వేసి ఘాట్లో వేసాడు. ఘాట్లో వేసి వరిసెత్త వేసి నిప్పేయండి రా అన్నాడు. ఉత్తది బెదిరియటానికి. వాడు ఏడిసి దండం పెట్టి మళ్ళీ ముందు దాగాలి. అంత కంట్రోల్గా ఇప్పుడు ఏం చేస్తారు పందాలు. 1990 నాటికి ఆయన కాలం చేశారు. కాలం చేశారు. 63 నుంచి ఆయన 63 నుంచి 1963 నుంచి అన్ని కావు పందాలు, చక్రాల పందాలు ఇవే. ఫస్ట్ పందెం అభినయన్ గుంటపాలి ఆయన పందెం. తర్వాత బొబ్బేపల్లి అట్ట ఒంటెద్దు పందాలు తిరిగారు. ఆ ఏడు రెండోది లేదు. తర్వాత 2 ఏళ్ళు ఆగినాక 3వ ఏటికి కోడి ఇంటిదే ఆవు దూడ ఎక్కొచ్చింది. ఇక అక్కడి నుంచి జతలు బాగా దోల్ని ఒక్క పందెం ఓడిపోయి బోరు గెలిచింది. అది ఆయన పరంపర మీరైతే కొనసాగిస్తూ వచ్చారు. ఇక మరి మేనమాం కదా. ఈ పత్తిపాటి ఏరయ్య అని గుంజిపల్లి ఏరయ్య అని మన అంజియాకి బాబాయ్ కావాలి ఎద్దులు కొన్నాడు. అంతకుముందు కాళేశ్వరి కృష్ణ గారి దోల్తనం. ఇంకా పత్తిపాటి ఏరయ్యకి ఒక ఎద్దులు కొంటే ఇక చచ్చిపోయాడు. ఇక ఏరయ్య ఎద్దుల్ని పోషణ అంజియే అప్పట్లో పిల్లగాడు కదా పోషణగా ఉండి ఇక ఆ ఎద్దుల్ని ఆయన లేకుండా సారథ్యం ఇద్దరం కలిసి తోలిన ఎద్దులు సైదారావు గారి ఎద్దులు. మరి ఇంకో జత అన్నంబట్ల రూపాయలు చిన్నపాటి అంజీ గారి జత. ఈ 3 జతలు ఒక సంవత్సరం తోలే. ఇది ఆయన చచ్చిపోయినాక ఇక ఈ చిన్నపాటి అంజీ గారు దాన్ని నమ్ముకున్నారు. సైదారావు జత నమ్ముకున్నాడు. ఏరయ్య గారి ఎద్దులే 94 దాకా తోలాను. 97 3 ఏళ్ళు 4 ఏళ్ళు తోలిన తర్వాత ఒకటి ఏరయ్య గారిది మైల్ది ఒకటి పని చేయకపోతే ముచ్చుమరి మురళి రాయలసీమ ఆయన బ్రెజిల్కి అమ్ముతాడు కోడెల్ని. వాళ్ళ దగ్గర ఒక కోడెని కొంటే ఆ కోడె పనిగాల దాంతో. అప్పుడు మళ్ళీ చలం ఈ కోడెని ఒక దాన్ని కొనుక్కొచ్చాం. ఏరయ్యకి తెలీదు. గుత్తికొండ పోయాం పందానికి. గుత్తికొండ అంటే ఎక్కడది? కారంపూడి యువతల.
పని చేయలే. పని చేయబోతే ఏరయ్య అన్నాడు. ఏరయ్య చౌదరి వత్త అడ్రోడ్ కాడ కాలాలు దొల్లి ఇచ్చి రాకూడదా అన్నాడు. కోపం వచ్చి వత్తనే అడ్రోడ్ కాడ దిగి సుబ్బారావు గారిని తీసుకొని గార్లపాటిలో చలనీకోడని ఉంటే దాని దొరకు వచ్చాం 35 ఏళ్ళకి. ఎప్పట్లో 93-4 మధ్యలో. 93-4 కరెక్ట్గా గుర్తులేదులే. 35 ఏళ్ళకి కొనుక్కొచ్చాం. కొనుక్కొస్తే డబ్బులేమి ఇలా నా పేరు చెప్పారు. మా తమ్ముడు అంటే పక్కింటాడు, ఇంకొకడు అవతలాడు. డబ్బులు రేపు మా పంపిస్తా అన్నాడు. తోలరామన్నాడు అని తోలకొచ్చాను. ఇంకా తోలకొచ్చారు. ఇక అదనే బేట వేసాం. బేట వేయంగానే కోసూరు వచ్చారు. కోసూరు వాళ్ళు ఈ అబ్బూరు ఆ ఏరియాలో అది కోసూరు విశ్వేశ్వరరావు గారు ఊరు పక్కదే. పందానికి వచ్చి సత్యం కొరంగి సత్యం ఎవరో ఉండరు అప్పుడు పెత్తనం చేసేవాళ్ళు. వచ్చి పందానికి రావాలని ఇప్పుడు ఎద్దొస్తే ఎట్లా అన్నారు. మాకు ఏమన్నా కానీ మాకు పిరంగపరపు ఎదురు వచ్చినాయి, మాకు కాంపిటీషన్. వాళ్ళు అటు పోయారు, మీరు ఇటు వస్తారా రారా సత్తారా అంటే సరే పోయాం. పోయి కాదని ఆ పందెం చేసన వేసాం. అవి 10 ఏళ్ళు వచ్చినాయి. ఇప్పుడు అప్పట్లో 10 ఏళ్ళు పందెం పెట్టారా? 10,000 వచ్చినాయి. ఇంకా ఆ 10,000 కదిలీయకుండా తెచ్చాం. సొలసలో పందెం 35 అడుగులు పండ నేల మీద. అది ఫస్ట్ వచ్చినాయి. సొలస అంటే ఇక్కడేగా మావతల సొలసలు. అవి ఒక చెవిరి బంగారం 4.5 5 ఏళ్ళు వచ్చినాయి. ఏరంకలకు పందానికి పోయాం. 10,000 వచ్చినాయి. శేంకుర్తి దగ్గర రామతీర్థం పోయాం. రామతీర్థం పోతే ఆడ 10 ఏళ్ళు వచ్చినాయి. 35 ఏళ్ళు వచ్చినాయిగా. ఈ 35 ఏళ్ళు మరి ఇంట్లో ఏం మేపానో, జనానికి ఏం ఖర్చు పెట్టానో, మరి బియ్యం ఎవరు ఎత్తపోయావు, ఇవన్నీ అనవసరం. ఈ 35 ఏళ్ళు చేసిపోయి ఖచ్చితంగా ఎద్దోడికి ఇచ్చా. ఎద్దు తీసుకొచ్చి దాని మీద కొట్టి ఆ డబ్బులు మళ్ళీ ఎద్దు ఆయనగా ఇచ్చా. ఉలవల కొట్లో 30 బస్తాలు ఉలవలు తెచ్చాం. రామారావు అని చిల్లూరుపేటలో 30 బస్తాలు ఉలవలు తెచ్చాం. 30 బస్తాలకు ఇంకో పందెం గెలిచి మళ్ళీ ఆ రామారావుకి ఇచ్చాం. ఇంట్లో ఏదో పిచ్చోట్లు పండుతున్నాయి. అయ్యానా 2 బత్తాలు మరణేపించుకునేది, 1 బత్తా వేయించుకునేది పోయేది. సైజుల్లో అంటే ఇప్పుడు ఆ టయాన సైజు కాదు, మరి 60 అంగుళాలు దాటినాయి. 60 అంగుళాలు దాటి 60 అంగుళాలు దాటినప్పుడు ఏ పళ్ళల్లో ఉండేవి? పళ్ళు గిళ్ళు లేవు అప్పుడు. సుమారుగా వయసు అనేది కూడా కొంచెం. నీ వయసు లేదు, గీసు లేదు అసలు. ఆకారానికి ఎద్దు ఆకారం ఎద్దుని ఒకటే సైజు. పళ్ళు ఆడండి లేవు. కొన్ని ఉన్నాయి ఎత్తరగా పెరుగుతాయి కానీ వయసు తక్కువగా ఉండేది. తక్కువ ఉండే దాంట్లో పోవాల్సిందే. తర్వాత కదా 2 పళ్ళని పళ్ళ టచ్ అని 4 పళ్ళని ఇట్లా పెట్టుకొచ్చింది. అవును. కుక్కల నాగేశ్వరరావు కృష్ణా జిల్లాకు కుక్కల నాగేశ్వరరావు వచ్చిన తర్వాత అంతకుముందేమో సైజులు ఉండేది ఇసుక్కావు పందాలు. అప్పుడు మధ్యలో ఈ కొలతలు పెట్టేదానికి పేసీలు పడి తీసేసినా మళ్ళీ కుక్కల నాగేశ్వరరావు వచ్చినాక బండలో కూడా 3 సైజులు పెట్టాడు. బండలో కూడా బండ పందాలో కూడా 3 సైజులు పెట్టాడు. పెట్టినా దాంట్లో గొడవ 2వ సైజు కింద కట్టడం అట్లా తీసుకొచ్చి కట్టారు. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఊరు పేర్లు సొలస గానీ, లేకపోతే మీరు చెప్తున్నట్టు గుత్తి గాని, గుత్తికొండ గాని, సొలస గాని, ఇంకా వేరే వేరే ఊర్లు చెప్పారు. ఇప్పుడైతే అసలు ఈ ఊర్లో అసలు పందాలే జరగట్లా. ఈ సొలసలోనా మీరు చెప్పిన ఊళ్ళలో కొన్ని ఊర్లో దాదాపు పందాలు జరగవు అసలు. ఆ బండ్లు వీళ్ళు కట్టరుగా ఇప్పుడు. ఆ బండ్లు కట్టరుగా. అవి 30 అడుగులు పైన ఆ బండ్లు ఎందుకు కడతారు? ఇప్పుడు అన్ని 24-26 అన్నారు. గొట్టిపాడు అన్నారు. గొట్టిపాడులో పందెం లేదు, అసలు ఆ పందెమే జరగట్లేదు. పల్లపాడు పేరు చెప్పారు. పల్లపాడులో అసలు పందాలే జరగట్లేదు. పల్లపాటులో అన్నారు. సొలసలో కూడా ఇప్పుడు పందాలు జరగట్లేదు. పల్లపాటులో గుత్తికొండ అన్నారు. గుత్తికొండలో పందాలు జరగట్లేదు. మేడికొండూరు పందాలు జరగట్లేదు. కందులవారిపాలెం పందాలు జరగట్లేదు. అంటే ఒకప్పుడు బాగా నిర్వహించినటువంటి ఊళ్ళు మొత్తం ఇప్పుడైతే అసలు నిర్వహించట్లేదు. ఈ పందాలు చూడదలుచుకోవట్లా. వాళ్ళు ఏంటి గుర్రబండి ఇలాగ ఆధార్కి ఇద్దరికి ఎద్దు బలం తేలాలంటే నిల్చోవాలి. ఆపి స్థాయిగా నిల్చొని గుద్ది మళ్ళీ అంత దూరం పోయి మళ్ళీ ఆగి మళ్ళీ అంత దూరం పోవాలి. కానీ ఇద్దరి నుంచి ఆధారికి ఇద్దరికి గుర్రాలు తిరిగినట్టు తిరుగుతుంటే ఎవరు చూడదలుచుకోవాలి. అది వాస్తవా?
వాస్తవే అది. కనీసంగా అసలు కథలను పండొద్దు, అసలు కదలలేదు. కనీసం 30 అడుగులు రాయని వేసి ఆ రాళ్ళు కూడా ఏమవుతున్నాయి, అప్పుడు మేము ఏల్చూరు పోయి కొట్టించాం రాళ్ళు, 32 అడుగులు రాళ్ళు. ఒక రాయి పిరంగపురం కొండ మీద కొట్టించాం, మహానందిలో కృష్ణ గారికి కొట్టించాం. అది ఇక్కడి నుంచి వెళ్ళింది. ఆయన కృష్ణ గారు ఉన్నాడు ధర్మదాత, ఆయన డబ్బులు ఇచ్చాడు, మేము కొట్టించాం. ఆ బండి ఉంది ఇప్పటికీ? ఆ బండ మహానందిలో తగ్గించుకుంటూ వచ్చారు, ఏటకత్తి 25 అడుగుల్లోకి తెచ్చారు కదా. ఎక్కడి నుంచి కొట్టించుకెళ్ళిన బండి అయితే అది కూడా? అన్ని ఏల్చూరు కొండనే ఎక్కువ తీసాం. ఏల్చూరు కొండ. ఆ కారు మంచి బుచ్చి ఉన్నాడు ఒక ఆయన, పెద్ద ఆయన. ఏ ఊరిలో బండ కావాలన్నా ఆయనే కొట్టిస్తుంటాడు. రాయ పోదాం అంటే నేను కూడా పోతుంటా. అది ఏముందిలేమ్మా ఇప్పుడు పందాలు, ఏముంది చూస్తా ఉంటే ఇసుకు పుడుతుంది. అప్పుడు పందాలంటే బాగా తోలితే 1.5-2 ఏళ్ళు లోన. ఇప్పుడు మీ మేనమామ గారైన సాతులూరు జగన్నాథం గారికి అప్పుడు ఉన్నటువంటి పోతిరెడ్డి వెంకటేశ్వరరావు గారా? పోతిరెడ్డి ఈదర వెంకటేశ్వర్లు, మేనమామ జగన్నాథం గారు, ఈదర వెంకటేశ్వర్లు. మీ మేనమామ గారైన కెల్లంపల్లి జగన్నాథరావు గారు. అప్పట్లోనే ఒక వర్గపోరుగా ఉండేదంట. జగన్నాథం గారికి వెంకటేశ్వరరావు గారికి జగన్నాథం గారికి వర్గపోరు. మూడోది ఏంటంటే పోతిరెడ్డి పక్క పక్కన ఉంటుంటాడులే. పోతిరెడ్డి కూడా వాళ్ళతో ఫస్ట్ వీళ్ళిద్దరితే వర్గపోరు, తర్వాత ఆయన కూడా ఇప్పుడున్న వర్గపోరు కన్నా ఇంకా ఎక్కువ ఉండేదంట అప్పుడు. ఇప్పుడేం వర్గపోరు ఉంది? ఇప్పుడేం వర్గపోరు లేదుగా. చక్రవర్తి ఎద్దులు తాగుతారు, మళ్ళీ వచ్చి రాజా ఎద్దుల కాడ కూర్చుంటారు, మేము పలుక్కోంగా. అదే అప్పుడు ఈదర వెంకటేశ్వర్లు గారికి జగన్నాథం గారికి వీళ్ళిద్దరికి ఎక్కువ వర్గపోరు ఉండేదంట. ఈ వర్గపోరు పందాల వయసుకి ఎద్దులు దగ్గర ఉండేదంట, మళ్ళీ రాజకీయ పరంగా కూడా ఉండేదంట. రాజకీయంగా కూడా ఒకరు కాంగ్రెస్, ఒకరు తెలుగుదేశం. ఈ వర్గపోరు అసలు ప్రతి పందెంలో ఈ వర్గపోరే ఉండేదంట. అసలు ఉండేది పలుకోవటం లేదు. ఇప్పుడు మీరు చెబుతున్నటువంటి పవనంజీ గారు మీ దగ్గర చేస్తా ఉండేవాళ్ళు, మీతో అంటే మీ అబ్బాయి అని అంటున్నారు. కానీ వాళ్ళ నాన్నగారు కూడా మీకు ఆపోజిట్ గా ఒకప్పుడు ఈదర వెంకటేశ్వర్లు గారు టైంలో, అదే ఈదర వెంకటేశ్వర్లు గారు, పవనంజీ అన్న గారు, వాళ్ళ నాన్నగారు అంతా అదొక టీము. సాతులూరు జగన్నాథం గారు, మీరు, ఇంకా చాలా మంది ఉండాలి, అదొక టీము, మీదొక టీము. ఈ టీంలో పవనంజీ చౌదరి గారు కూడా ఉండేవాళ్ళు. పవనంజీ కూడా పిల్లగాడప్పుడు వాళ్ళ నాన్నకి తట్టే ఉంటాడు కదా వెంకటేశ్వర్లు గారు. అమ్మటి తాడు తీస్తా కూడా ఒకసాట ఇంకా దియ్యి అని ఆ బండ ఎద్దులు పోయి గుంటలో పడ్డ దాకా కొట్టాడు. చెప్పలేదేమో నీకు అంజీ చౌదరి. అది కూడా వాళ్ళ పెట్రోమాస్ లైట్లు పెట్టి వేట ఎత్త ఈదర వెంకటేశ్వర్లు ఇంటికాడ వీళ్ళని పోయి ఆ పెట్రోమాస్ లైట్ కి కింద గుంటావు పడ్డ, ఆ గుంటలో పడ్డారు పోయి ఎద్దులు మనుషులు. అంతే. అదే ఈదర వెంకటేశ్వర్లు కూడా చాలా గొప్ప డ్రైవర్, మంచి కాంపిటేటర్ కూడా. అసలు మీ మధ్య అసలు ఎలా వర్గపోరు ఉండేది? అసలు పందాల దగ్గర ఎలా స్టార్ట్ అయింది? మాకు ఎలా స్టార్ట్ అయ్యేది ఏముంది, ఇప్పుడు ఏదో ఒక ఊరు పెడుతుంటారు, గాడికి పోతుంటాం. ఆడికి పోయినా కాక ఆయన తరపున 10 జతలు పోతాయి, మా దగ్గర 10-12 మా దగ్గర ఆయన తోలుతుంటాడు, మేము తోలుతుంటాం. అట్లా జరిగింది. అది ఒక బాధ. తన గురించి చెప్పాలి చూస్తే, ఈదర వెంకటేశ్వర్ల గురించి చెప్పాలి చూస్తే, డ్రైవింగ్ గానీ తనకున్నటువంటి మెలకువలు కానీ చెప్పాలి చూస్తే, మెలకుగా చెప్పాలంటే నీకు ఒక అడ్రస్ ఇస్తాను, ఆయన దగ్గర కూడా పోయొద్దు ఉన్నాడు. వెళ్తాను. మీ మాటలే సరే, ఆపోజిట్ పర్సన్స్ గురించి కూడా చెప్పాలిగా మనం. ఆపోజిట్ అంటే నేను చెప్తాను, ఆయన మంచి గుణానికి మంచోడు ఈదర వెంకటేశ్వర్లు. ఆ పందాలు వచ్చినప్పుడు ఆమె ఏం మాట్లాడతాడో తెలియదు ఆయనకి. ఆవేశం ఎక్కువ, కోపం ఎక్కువ. అది గుణం పరంగా అయితే చాలా మంచోడు. డ్రైవింగ్ చేసే విధానం గురించి చెప్పాలి. విధానం గురించి మనం కించపరగకూడదు, పెద్దవాడు. కించపరచమని నేనైతే చెప్పట్లా, అనుకున్నటువంటి మెలకుల గురించి. అనుకుంటే మెలకు ఏముంది ఆయనకు, కొంచెం చెబుతున్నాగా కోపదారి అని. ఆగినప్పుడు కొంచెం దాన్ని కనుక్కొని సవరించుకొని ఉన్నది. ముందు కొట్టి వెనక కొట్టే తలకి అది బెదిరిపోయి మూడో తీసిపోయి కొట్టి శాంతం. అది
అంతేగాని ఆయన సకాలికుడు. ఇద్దరు సమకాలికులు అయితేనేగా ఈ మొన్నటి దాకా వాళ్ళు ఇద్దరు తోలింది. ఆయన తరపున 10 మంది, ఈయన తరపున 10 మంది అంటే ఓహో అంటే ఓహో అనే ఒక తిరణాలలాగా ఉండే. సూర్యంగా అని ఉన్నాడు తిమ్మరాజుపాలెం, వెంకటేశ్వర గారు అమ్ముతుంటాడు. వెంకటేశ్వర గారు సైడ్ తోలుతాడు, సూర్యం అని ఉంటాడు నాకన్నా చిన్నోడు, పగ్గాలు పట్టుకుంటాడు. అంటే కొంతకాలం అయినాక వచ్చాడు సూర్యం. ఎప్పటి నుంచి అంటే 75 నుంచి సూర్యం మేపుకున్నాడు. సూర్యం అప్పుడు చిన్నోడు, ఇంకా పెళ్ళయిందో కాలేదో తెలీదు. అప్పుడు గణపారం ఎద్దులు వచ్చినాయి, పెద్ద ఎద్దులు, ఒకటే సైజులో బండి కట్టారు. బండి చాలా దూరం బాగా లాగింది. తర్వాత జొన్నలగడ్డ వచ్చారు, లాగలేదు. అక్కడి నుంచి ఆ అబ్బాయి పగ్గాలులో ఉంటాడు. వెంకటేశ్వర గారేమో ఆ తొలిచూరు బారు కూడా ఉండడు, పగ్గం పెట్టాడు. 2 బారులు వచ్చి ఆగినాయి అనుకో, అప్పుడు పోయి దాన్ని కొట్ట దీన్ని కొట్ట పక్క సైడ్ ఎక్కువ కొడుతుంటాడు. ఈ సూర్యం అనే అతను చిన్నపాటి సూర్యం, సూర్యప్రకాశ్రావు చిన్నపాటి పగ్గాలు అతను ఉంటాడు. ఇంకో వాళ్ళు వీళ్ళు కొడతా ఉంటుంటారు. ఇంత డెఫినెట్గా ఉండదు. అర్థం కాలే. మంచిగా చెప్పాలి చూస్తే తన గురించి ఇంకా మంచిగా తనకున్నటువంటి డ్రైవింగ్ మెలకువలు, ఇంకా డ్రైవింగ్ మెలకువ ఉంది ఉండదు. ఇంకా అది ఇద్దరి సంగతులు చెప్పాక ఈయనేమో కొంచెం ఏదైనా తప్పు వచ్చింది అనుకో, ఈ రోజు ఇడుచుకొని అయినా పోతాడు. ఎవరు జగన్ నెక్స్ట్ పందెం చూస్తాడు. ఆయనేమో దాని ఒళ్ళంత పగిలిందాకా కొడతాడు. కానీ చెప్పేది ఏం లేదు. ఈ వర్గపోరు అనేది ఎప్పుడు దాకా సాగింది మీ మధ్య? మా 90 దాకా బాగానే సాగింది. 90 దాకా సాగినాక మళ్ళీ 90 అయినాక కూడా నేను తోలుతానే ఉండా కదా. తర్వాత కూడా ఇయ్యే తోలుకొచ్చాడు. దాంట్లో కూడా ఆయన రాలేదు. సైదారావు ఎందుకంటే సైదారావు వెంకటేశ్వర గారు అన్నదమ్ముల పిల్లలు. వెంకటేశ్వర గారు సైదారావు గారు అవి ఆయన కాడికి పోకుండా మా వర్గంలోకి వచ్చినాయి ఆ ఎద్దులు. వాటి మీదకి ఏ ఒకటి తీసుకొస్తాడు. తీసుకొస్తే పని కాల. నేను తోలేటప్పుడు కూడా పని కాలేదు. ఇంక తర్వాత కాళ్ళు నొప్పులు వచ్చి ఆయన మానుకున్నాడు. నేను అటు 2018 దాకా తోలేను.